జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 14 పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ వద్ద జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిశీలకులుగా దాసరి రాజు, పిఎం రాజులను అధినేత నియమించారు. దీంతో చిత్రాడ వద్ద ఉన్న సభావేదిక ఏర్పాట్లను నేతలు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు, పలువురు కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఇక్కడ సభ ఏర్పాట్లు చూస్తున్నటువంటి పెద్దలు శ్రీనివాస్ గారికి, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. మేము గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి అండి. కేవలం చూసి ఒక్కసారి వెళ్ళాలనే దృష్టితోటి ఇక్కడికి ఇంచుమించుగా 150 కిలోమీటర్ల దూరం వెస్ట్ గోదావరి గోపాలపురం నియోజకవర్గం. రేపు జరగబోయే 12వ తారీఖుని 14వ తారీఖుని 12వ ఆవిర్భావ సభ చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత ఎంతో కష్టపడి అధికారంలోకి వచ్చాము. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. 2029లో ప్రజలు బ్రహ్మరథం పట్టే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే మేము గ్రామాల్లో ప్రతిరోజు ఏదో గ్రామాలు తిరుగుతూ ఉంటున్నాం. అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఆయన నాయకత్వం ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో శరణ్యం, ఎందులో అనుమానం ఏమి లేదండి. అలాగే మరి ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో మన వాళ్ళు అందరూ కూడా ఎప్పుడు 14 వచ్చేస్తుందని చూస్తున్నారు. మామూలుగానే పెడితేనే మనం 5 లక్షలు వస్తారు. ఆయన ఎక్కడ పెట్టినా సరే, ఏ మీటింగ్ పెట్టినా పిలిపిస్తే యావత్ భారతదేశంలోనే ఏ ఒక్క నాయకుడికి లేదు. అదొక మన పవన్ కళ్యాణ్ గారికే ఉంది. 5 లక్షలు కాదు, 10 లక్షల పైనే వస్తారు ఈ మీటింగ్కి. మరి దేవుడు ఆశీర్వదించి వాతావరణ విషయంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, అన్ని విషయాల్లో మరి ఈ విషయాలను చూస్తున్నటువంటి నాయకులు అందరూ కూడా దేవుడు మంచి ఆలోచనలు ఇచ్చి మంచిగా దీవించి మరి అందరికీ నమస్కారం. జనసేన 11వ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోయే సభ. పోరాట యాత్ర ప్రారంభం నుంచి వారాహి వారికి వెళ్ళే నాయకుడి వెనకాల నలిసిన మానాటి వారికి దిశాదశ నిర్దేశించి వారాహితో ముగించి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ 9 మాసాల్లో ఎన్ని విజయాలు సాధించాం, పోరాట యాత్రలో ఎన్ని కష్టాలు చూశారు, వారాహి యాత్రలో ఎన్ని కష్టాలు చూసి 9 మాసాల్లో ఎన్ని పూర్తి చేశాము, ఇంకా 4 సంవత్సరాల్లో ఇంకేంటి పూర్తి చేస్తాం. ఈ దిశాదశ నిర్దేశం